హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఏం వీడియో అంటే మన వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ చేపించాము. ఈ వర్క్ను ఎలా డిజైన్ చేసి నేను స్టిచ్ చేస్తున్నా. ప్రిన్స్ కట్ ఈజీగా ఎలా కట్ చేయొచ్చు. మీకు ప్రిన్స్ కట్ అనేది చాలామందికి హార్డ్ అనిపిస్తుంది. ఫినిషింగ్ బాగా రావట్లేదు అని అనుకుంటారు కదా. ఈజీగా ఎలా కట్ చేస్తారు చిన్న చిన్న టిప్స్ తోటి అయితే నేను ప్రిన్స్ కట్ ఈజీగా కట్ చేయడం ఎలాగా అని చెప్తాను. ప్లస్ మళ్ళీ ఈ వర్క్ పైన క్లాత్ కట్ చేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇది బార్డర్ మీద వర్క్ వచ్చింది కదా, ఈ వర్క్ని ఈ షేప్ వచ్చింది. ఈ షేప్ ఎలా వేసుకుంటాము చూద్దాం. ప్రిన్స్ కట్ ప్లస్ బోట్ నెక్ అంటే హై నెక్, మధ్యలో డ్రాపు అది ఏం లేదు. ప్లస్ మళ్ళీ సైడ్ జిప్ వేసుకోవడం. బటన్స్ లేవు, ముందు లేవు వెనక లేవు బటన్స్. సైడ్ జిప్ వేసుకోవడం. మీది ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం టోటల్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇది మెజర్మెంట్ బ్లౌజ్. అయితే ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకునే ముందు లైనింగ్ క్లాత్ అయితే ఫస్ట్ మనం ఒక 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మంచిగా ఎండబెట్టుకొని ముడత రాకుండా ఎండితే పర్వాలేదు. తర్వాత నెక్స్ట్ ఐరన్ చేసుకొని కొంచెం నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలాగ అంచులు ఒకవైపు, క్లాత్ ఎప్పుడైనా అంచులు ఒకవైపు తీసుకొని మనకు ఆపోజిట్ సైడ్లో అంచులు వేసి మన సైడ్లో ఫోల్డింగ్ వచ్చే విధంగా వేసుకొని రైట్ సైడ్ అయితే మనకు కుడివైపున బ్యాక్ పార్ట్ తీసుకునే విధంగా పెట్టుకోండి. నేను క్లాత్ ప్రిన్స్ కట్ కదా, వెనక ఓపెన్ కాదు ముందు ఓపెన్ కాదు కాబట్టి క్లోజ్ ఉండాలి రెండు సైడ్లు కాబట్టి నేను క్లాత్ 1.5 మీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది దీనికి, ఓపెన్స్ ఉండేవి కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకుంటే మనకి ఈజీగా కుట్టడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్లౌజు మెజర్మెంట్ ఎంతనో చెక్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ హైట్ వచ్చేసి చూసుకుందాం. నెక్స్ట్ సైడ్ జిప్పు ఎలా వేసుకుందాం అనేది కూడా నేను చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఫస్ట్ అయితే ఇదిగోండి, హైట్ చెక్ చేసుకుందాం. 13.5 ఉంది, ఎగ్జాక్ట్గా లేదు. 13.5కి ఒక పాయింట్ ఎక్కువ అంటే పావు దక్క 14 ఉంది. 14కి పావు ఎక్కువ ఉంది. అంటే మన 14 పావు ఎక్కువ ఉంది కాబట్టి 14కి పావు తక్కువ ఉంది కాబట్టి మనం 14.5 పెట్టుకుంటే 30 అయితే అయిపోతుంది. అందుకే 14.5 పెట్టుకుందాం ఎగ్జాక్ట్గా. నేను మీకు బ్లౌజ్ మెజర్మెంట్ వేరే, టేప్ మెజర్మెంట్ వేరే ఫ్రెండ్స్ చెప్తున్నా. నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను అదే చెప్తున్నా. ఫస్ట్ కంపల్సరీ కామెంట్ చేయండి. ఇప్పుడు మనము కుట్లకు అనేది ఇప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. మీరు ఇలా పెట్టుకొని మీకు డౌట్ ఉంటే పెట్టుకున్నామా. మనం బ్లౌజ్ మెజర్మెంట్ చేసేటప్పుడు ఎంత వచ్చింది మనకు అంత రావాలి. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది కదా, 14.5 మీద 30 అంటే 13.5 వచ్చింది. 13.5 ఎగ్జాక్ట్ది. మనం 13.5 పెట్టుకున్నాం అంతే, ఫినిష్. మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను అన్ని డీటెయిల్స్గా మీకైతే ఏ డౌట్ రాకుండా చెప్తున్నాను చూడండి. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ హైట్. ఈ సెకండ్ పాయింట్ చుట్టుకొలత పెట్టుకుందాం. బ్లౌజ్ ఇలాగే సైడ్ జిప్ ఉంది కాబట్టి సేమ్ మెజర్మెంట్ సేమ్ ఉన్నాయి. దీన్ని ఫస్ట్ రౌండ్ కొలుసుకుందాం. రౌండ్ వచ్చేసి 14.5 ఉంది. ఈ 14.5కి మనం ఇలాగ ఉంచుకోండి. 14.5 ఈ 14.5 ఇలా రాసుకోండి. 14.5 దీనికి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కాబట్టి +1 ఇంచ్ డాట్స్ లెక్క పెట్టుకుందాం. అంటే 15.5 అయింది. 15.5 ఇక్కడ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి 15.5ని మనం టేపును డబుల్ ఫోల్డ్ చేసి ఎంత అవుతుంది 7.5 అవుతుంది. 7.5 ఇలాగా మనం మార్క్ అయితే చేసుకుందాం. ఇదిగో +2 ఇంచెస్ ఖర్చుకి
ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్, కింది నుంచి నెక్. ఇది ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాబట్టి మనం వర్క్ ఉంది, వర్క్ బ్లౌజ్ కాబట్టి మనమైతే ఆ వర్క్ బ్లౌజ్ విధానంగా పెట్టుకుందాం, నెక్ ఏం కట్ చేయొద్దు. ఓకే ఓకే. తర్వాత నెక్స్ట్ చంకది కింది నుంచి డీప్, ఫోర్త్ పాయింట్. కానీ ఫోర్త్ పాయింట్ ఈ ప్రిన్స్ కట్కు ఈ బోట్ నెక్కి మనం కింది నుంచి నెక్ కొలవము, ఎందుకంటే పైన షోల్డర్ పెట్టుకునే విధానం నుంచి కొలుస్తాము. ఇప్పుడు ఇది మెజర్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్లా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇది అయినప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ షోల్డర్. షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? మీకు కరెక్ట్ మెజర్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు అనుకోండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఫస్ట్ ఇక్కడ నుండి ఇలాగా మెజర్మెంట్ అయితే చేసుకోండి ఫస్ట్. అంటే ఈ షోల్డర్ వరకు అంటే 7.5 ఆర్ 7 పెట్టేసుకున్నట్టున్నారు వాళ్ళు. అంటే ఈ మెజర్మెంట్కి అంటే 15 అంటే మనకి 15.5 నడుము 14.5 కాబట్టి 15 అనుకుందాం. 15 అంటే 30 ఉన్న మెజర్మెంట్ ఇది, అంటే చుట్టుకొలత 30 మెజర్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది 30 ఉన్న మెజర్మెంట్ కాబట్టి 32 సైజు 30 సైజు అంటాం కదా, అలా 30 సైజ్ మెజర్మెంట్ కాబట్టి మనము షోల్డర్ ఎంత పెట్టుకోవచ్చు? 7 పెట్టుకోవచ్చు. 30 అంటే ఇక్కడ మనము ఇక్కడ వరకు మనకు ఆమ్ అనేది ఇక్కడ 7.5 వచ్చినప్పుడు మనకి ఇక్కడ అనేది 8.5 వస్తుంది. ఇక్కడ 8.5 చూసుకొని అంటే కరెక్ట్ మెజర్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు అనుకోండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఫస్ట్ ఇక్కడ నుండి ఇలాగా మెజర్మెంట్ అయితే చేసుకోండి ఫస్ట్. అంటే ఈ షోల్డర్ వరకు అంటే 7.5 ఆర్ 7 పెట్టేసుకున్నట్టున్నారు వాళ్ళు. అంటే ఈ మెజర్మెంట్కి అంటే 15 అంటే మనకి 15.5 నడుము 14.5 కాబట్టి 15 అనుకుందాం. 15 అంటే 30 ఉన్న మెజర్మెంట్ ఇది, అంటే చుట్టుకొలత 30 మెజర్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది 30 ఉన్న మెజర్మెంట్ కాబట్టి 32 సైజు 30 సైజు అంటాం కదా, అలా 30 సైజ్ మెజర్మెంట్ కాబట్టి మనము షోల్డర్ ఎంత పెట్టుకోవచ్చు? 7 పెట్టుకోవచ్చు. 30 అంటే ఇక్కడ మనము ఇక్కడ వరకు మనకు ఆమ్ అనేది ఇక్కడ 7.5 వచ్చినప్పుడు మనకి ఇక్కడ అనేది 8.5 వస్తుంది. ఇక్కడ 8.5 చూసుకొని అంటే ఇది కూడా చూసుకుందాం. 8.5 చూసుకొని దాన్ని బట్టి ఇప్పుడు ఈమె సన్నగా అయింది, కొంచెం తక్కువ పెట్టుకోమన్నది, చాలా సన్నమైంది. ఇది 19 ఉంది, 19ని డబుల్ చేసుకో, ఎంత అవుతుంది? 8 అవుతుంది, 9 అవుతుంది, 9.5 అయింది. 18 19ని డబుల్ చేసుకుంటే 9.5 అయింది. ఈ 9.5 ఇలా చేసి ఇది లూజు ఇప్పుడు కొంచెం తక్కువ అయిందని అన్నా కదా, నేను 9 పెట్టుకుందాం అన్నాను. ఈ 9 పెట్టుకొని ఈ 9 ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇంతకుముందు కూడా వీడియోలలో చెప్పిన చెస్ట్ పాయింట్ని బట్టి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవచ్చు. అంటే 7.5 పెట్టుకోవచ్చు. ఈ 9 వచ్చింది కాబట్టి మనం ఇప్పుడైతే 7 పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి చెస్ట్ ఇక్కడ లూజును చుట్టుకొలత లూజును చెస్ట్ లూజును బట్టి షోల్డర్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 7 పెట్టుకుందాం. 7 పెట్టుకొని ఇది కూడా 7 పెట్టుకుందాం. కింద ఆమ్ లెంత్ కూడా 7 పెట్టుకుందాం. అంటే ఇది థర్డ్ పాయింట్, ఇది ఫోర్త్ పాయింట్, మీకు ఇది ఫోర్త్ పాయింట్. ఇప్పుడు ఈడ 7 పెట్టుకున్నట్టు ఈడ 7 పెట్టుకొని చిన్న లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా మన 7 వచ్చిన ప్లేస్ను ఇలా వేసి అప్పుడు మనకి ఈ ప్లేస్లో చెస్ట్ పాయింట్లో మనకు 9 వచ్చిన దగ్గర ఈ లైన్ దగ్గర మార్క్ వేసుకొని మనకి కింద వచ్చిన లైన్ను చుట్టుకొలతలు వచ్చిన లైను ఈ లైను కలిపేసుకొని మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రాది కూడా కలిపేసుకోవాలి. చూసిండ్రా? ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇది పెట్టుకున్నాం కదా, దీని ప్రకారంగా మనము ఒక లైన్ వేసుకోవాలి అంతే. మనకి టేపు ఈ ప్లేస్లో ఉపయోగపడదు. ఈ పార్ట్ని కిందికి పెట్టుకోవాలి.
పెట్టుకొని ఈ లైన్లకు టచ్ అయ్యే విధంగా చూసుకుంటూ మనకి చెస్ట్ పాయింట్ వేసిన పాయింట్ కూడా కొంచెం టచ్ అవుతూ ఉంటేనే మనకు ఈ సంక రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఈ మాత్రమే ఉండాలి. ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు మనకు డీప్నెస్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఇది ఇట్లనే ఉంటుంది. కరెక్ట్గా ఈ లైన్ వేసుకున్న మట్టుకే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు తర్వాత నెక్స్ట్ మనం ఒక మెజర్మెంట్ అంటే వర్క్ ఇచ్చిన బ్లౌజ్ కాబట్టి మనం షోల్డరు నెక్ డిసైడ్ చేయము ఇప్పుడు, కానీ అందాలకి ఒక 3 ఇంచెస్ అయితే పెట్టుకొని ఇలా మార్క్ అయితే చేసుకొని ఇక్కడ కూడా వాళ్ళు ఎంత వేసారో మనకు తెలియదు కానీ 3.5 వరకు వర్క్ చేయకపోతే ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కూడా అంతే స్కేల్ ఈ కింది వైపు ఉంచుకొని ఇలాగ ఈ లైన్ టచ్ చేస్తూ ఇలాగ డ్రా చేసుకుంటే కరెక్ట్ నెక్ వస్తుంది. ఇప్పుడు నెక్ కట్ చేయొద్దు ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్ కట్ చేయొద్దు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఇదేం చేయాలంటే సేమ్ హైట్కి ఇక్కడ 1/4 ఇంచ్ పెంచి ఇక్కడ 1/4 ఇంచ్ డౌన్ చేయాలి. మొత్తం కలిపితే 1/2 ఇంచ్ అయిపోయింది. ఇది కంపల్సరీ. హై నెక్లకి, ప్రిన్స్ కట్లకి, బోట్ నెక్లకి ఇది మాత్రం ఫాలో అవ్వండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న టక్ పెట్టుకోండి మనకు తెలవడానికి. ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టుకొని మనము అన్నిలాగానే వీప్ డాట్ వేసుకోవద్దు. ఇప్పుడు మనం చూసే పాయింట్ దీన్ని మిడిల్లో వేసుకోవద్దు. మిడిల్లో వేసుకుంటే షోల్డర్కి తగ్గిపోతుంది. అంటే షోల్డరు మన భుజంకు అటువైపు వస్తుంది. ఇది సైడ్ కుట్లు వచ్చే వరకు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ ప్లస్ ఎంత వేసుకోవాలి ఈ హై నెక్లకి, బోట్ నెక్లకి మనం ఎంత డాట్ వేసుకోవాలి. లాస్ట్ వరకు అయితే 4.5 వరకు వేసుకోవాలి. మరీ మీరుకు ఉంది కదా 5 వేసుకొని 6 వేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆపించు, ఇక్కడ ఆపించు, ఇలాగా డ్రా చేసేసుకోవాలి. చేసుకొని కింది వైపుకు మార్కింగ్ మనకు కింది వైపు కనబడాలంటే మనం ఇలాంటి కట్టర్ యూజ్ చేయాలి. ఇలా పెట్టుకొని మనం ఈ కట్ చేసుకున్న ఈ ప్లేస్ నుంచి మనకి ఇలా వేసుకోవాలి. ఇది ఉంది మనకి ఇక్కడ కూడా పడిపోతుంది మార్క్. అలాగే ఈ సైడ్ కుట్లు కూడా కనబడాలంటే ఇది కూడా ఇలా మార్కర్ తోటి ఇలా నేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలాగే కిందికి జరుపుకొని మన క్లాత్ని ఎక్కువనే తీసుకున్నాం కాబట్టి ఏడ అతుకు రాకుండా నీట్గా ఇలాగే దీన్ని తీసుకొచ్చి ఈ వైపు కూడా పెట్టుకోవచ్చు. తిప్పి ఇలా పెట్టుకున్నా ఏం కాదు, అంటే ఇలా పెట్టుకున్నా ఏం కాదు. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది దేనికైనా సేవ్ అవుతుందని ఇలా పెట్టుకోమంటున్నాను అంతే. అంటే దేనికైనా అంటే ఇప్పుడు దీనికి కాకపోవచ్చు, నెక్స్ట్ ఎవరన్నా మనకి ఇచ్చిన వాళ్ళకి క్లాతులు అడ్జస్ట్ కాలేవనుకో అప్పుడు సేవ్ అవుతాయి. పక్కన పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనకి కింద లైన్లు అయితే అచ్చుపడ్డాయి చూడు, సంక డీప్ అనేటివి. ఇది ఇలాగ డ్రా చేసే ముందు నేనేం చెప్తానంటే ఇంతకుముందు వేసుకున్న లైన్ ఇక్కడ ఉంది మనకు, దీనికి మనకు 1/2 ఇంచు జరుపుకోవాలి. క్రాస్లో జరుపుకొని మన షోల్డర్ లైన్కు ఈ 1/2 ఇంచ్ అయితే క్రాస్గా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఇప్పుడు లోతు తీయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇదిగోండి లోతు ఇలాగ తీస్తే మనకు కుచ్చు అనేది రాదు, మంచి వస్తుంది, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకు. ఈ వెనక దానికి ఈ ముందు దానికి ఈ తేడా వస్తుంది. అంటే మనకు ముందు భాగము హై నెక్కి లోతు ఎలా తీయాలి అంటే ఈ 1/2 ఇంచ్ జరపాలి. ఇది ఒక ట్రిక్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న ట్రిక్స్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి, మొత్తం పూర్తిగా చూడండి. నెక్స్ట్ ఇక్కడికి మనకు నెక్ వచ్చింది, మనం కట్ చేయము కానీ అంతే ఉంచుకోవాలి. ఉంచుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ విధానం చెప్తాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి ఇదంతా ఫస్ట్ పాయింట్ అయితే లోతు తీసేది 1/2 ఇంచ్ తీసుకొని ఇదైతే సేమ్ పెట్టేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి
వాళ్ళు ప్రిన్స్ కట్ ఇస్తే సరే, ప్రిన్స్ కట్ ఇవ్వకుండా మీరు పెట్టొచ్చు. చెస్ట్ పాయింట్ నుంచి కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి పాయింట్ ఎంతవరకు ఉంది, 10 ఇంచెస్కి ఉంది. ఈ 10 ఇంచెస్కి పాయింట్ పెట్టుకొని మళ్ళీ కిందికి ఎంత ఉంది అది చెక్ చేసుకోవాలి ఒక్కసారి. ఫస్ట్ షోల్డర్ పాయింట్ నుంచి 10 ఇంచెస్కి ఉంది. ఈ 10 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకున్నప్పుడు ఇది ఇక్కడ పెట్టాలన్నా ఇక్కడ పెట్టాలన్నా డౌట్ వస్తుంది కదా, ఇది 4 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని కింద మనకు 5 ఇంచెసే, కానీ కింద షేప్ రాని కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా మన మెజర్మెంట్ ప్రకారం. అలాగే ఇది కూడా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం. ఈ లైన్ స్ట్రేట్ లైన్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనము చంకల సైడ్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వేసే సైడ్కు ఇది కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్నామా? ఈ పాయింట్ని ఇలా ఉంచుకోవాలి. ఇది కట్ చేసేటప్పుడు ఈ పాయింట్ కూడా కట్ చేయాలి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ అంటాం కదా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి, కానీ ఇక్కడ కొంచెం 1.5 ఇంచ్ వరకు పెట్టుకోండి. ఇలా కలిపేసుకోండి. ఇది పెరగడం వల్ల మన కిందికి క్లాత్ అనేది సరిపోకుండా, ఇప్పుడు నార్మల్గా ఇక్కడికి కట్ చేసినాం అనుకోండి క్లాత్ సరిపోదు ముందు భాగానికి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఈ పాయింట్ దగ్గరనే ఒకటి ఇక్కడ మళ్ళీ సైడ్కి కూడా డాట్ వేద్దాం. ఇది ముందునే మనం వర్క్ బ్లౌజ్ కాబట్టి ముందుకు వర్క్ ఎలా చేసిండ్రో అలా పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కట్టింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న టిప్స్ ఇవి 2 ఫాలో అవ్వండి అంతే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పలేం చూడండి. మనము ఇలాగ 1/2 ఇంచ్ పెంచుకున్నాం కదా, ఇక్కడ మన బ్యాక్ కంటే ఎక్కువ కాదా పక్కల కుట్లేసేటప్పుడు కానీ ఇక్కడ సైడ్ కుట్లేసేటప్పుడు కానీ అని మీకు డౌట్ వస్తుంది. డౌట్ నేను ముందే క్లియర్ చేస్తాను. ఇది క్రాస్గా చేసుకోవాలి. ప్లస్ ఇది కూడా క్రాస్లో దీంట్లో కలిపేసేయాలి. మన కిందికి షేప్ రానికే మనం ఇది ఎక్కువ వేసుకుంటున్నాం, కానీ సైడ్ కుట్లకు సేమ్ ఉండాలి. ఇది ముందుకు కూడా నెక్స్ట్ ఈ డాట్ అతకబెట్టి అంత షేప్ చేసిన తర్వాత మన పైన వెనక క్లాత్ మీద పెట్టి చూసుకుందాము. ఇప్పుడైతే ఎక్కువనే కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకో. ఇవి ఓపెన్ చేయం కాబట్టి కట్ చేయొద్దు. చిన్న మార్క్ పెట్టుకోవాలి. లైనింగ్ అటాచ్మెంట్ అయినాక ఓన్లీ డాట్ వేసుకోవాలి. ఇలా కచ్చిగా పెట్టుకోవద్దు. ఓకే, ఇంతవరకు మనం షోల్డర్ కూడా క్రాస్లో వెనక భాగంకి ఎట్లా తీసినామో అట్లా తీసి ఇక్కడ చిన్న కచ్చిక అయితే పెట్టేసుకుందాం. వెనక భాగం ముందు భాగం రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ అందుకే నేను పెద్ద క్లాత్ తీసుకున్నాను కదా. హ్యాండ్స్ కూడా పొడవు హ్యాండ్సే. అది వర్క్ వెరైటీ వచ్చింది ఆ మోడల్ కుట్టడానికి. నేను ఆ మోడల్ ఫోటో పెడతాను. ఇలా ఉంది కదా. ఇప్పుడు చంకపట్టలు రాకుండా అయితే రాదు, కష్టమే. అంటే మనకి ఇక్కడ ఉంటే ఇక్కడికి ఉండాలి అంటే ఎన్ని ఇంచులు ఉండాలో రాదు. కాబట్టి మనం 2 అంచులు ఉంది కదా, అంచుల వైపున మళ్ళీ ఇది కూడా అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ వస్తాయి మనకు. ఈ 2 హ్యాండ్స్ని
ఫస్ట్ నీట్గా మార్క్ చేసుకొని కిందికి సమానం ఉందా చూసి కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత బ్లౌజ్ హైట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ హైట్ పెట్టుకొని ఉల్టా తీసుకుంటాం కాబట్టి ఉల్టానన్నా పైపింగ్ అన్నా ఎట్లనన్నా వేస్తాం కాబట్టి ఇలాగా 1/2 ఇంచు వదిలిపెట్టేసేయాలి. ఇలా పెట్టుకొని హైట్ మెజర్మెంట్ చేతులు ఎంత హైట్ ఉన్నాయి ఇట్లా కాకుండా కరెక్ట్గా 9.5 ఉన్నాయి. 9.5 అంటే మనకి 10.5 తీసుకోవాలి. 10.5 పెట్టి ఇలాగా మార్క్ చేసుకోవాలి. మన చెస్ట్ లూజ్ని బట్టి మనం కింద హైట్ చేతులకు దించుతాం కదా, ఇలా 3 దించుదాం. 3 అయితే వేసి ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పాయింట్ ఆమోల్ పాయింట్ ఎంత ఉందో ఫస్ట్ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. 8 ఇంచెస్ ఉంది. ఇదిగో 8 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇలా కలపాలి. చాలా ఈజీ అండి, మనం చేస్తుంటేనే వస్తుంటుంది. నెక్స్ట్ కింద చుట్టుకొలత ఎంతనో చూసుకొని ఫైవ్ ఇంచెస్ ఇక్కడ చంక బట్టలు పడితే పీసులు కట్ చేసి ఇక ఇంత బాగా వస్తాయి చూడండి. అయిపోయిందా? ముందు భాగం వెనక భాగం ప్రిన్స్ కట్టు చేయి అయిపోయింది. ఇదానికి క్రాస్ పట్టీలు అవి ఏమి ఉండవు కాబట్టి ఈ క్లాత్ అంతా మిగిలిపోతుంది. మనం ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి, వీక్ పట్టీకి దీంట్లో నుంచి కట్ చేసుకోవచ్చు.